జాతర 4 రోజులు మనకు జాతర ఉంటుంది. ఆ జాతరలో వివిధ డిపార్ట్మెంట్స్ నుండి అందరూ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు చాలా లాస్ట్ 2 years క్రితం జరిగిన బయాన్వల్ జాతరలో కూడా చాలా వర్క్స్ చేసి ఉన్నారు. ముఖ్యంగా మనకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మన కరీంనగర్కు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేకుర్తి అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారానే మనకు వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. దాదాపుగా మనకు ఒక 1.5-2 కోట్లతో అప్పుడు వర్క్స్ చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం మనకు అలాంటి వర్క్స్ చాలా కూడా చేయవలసినవి ఉన్నవి. అలాగే మనకు హెల్త్ డిపార్ట్మెంటు, ట్రాన్స్కో, పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్, ఎక్సైజ్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా మనము డిపార్ట్మెంట్ ఎండోమెంట్ వాళ్ళకు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా రేకుర్తిలో మున్సిపల్లో ఏజెండా కన్సర్న్ ఈఓ గారు ఇచ్చి ఉన్నారు. దాని 3 దారుల గుండా రావడం జరుగుతుంది. 3 రోడ్స్ కూడా ఉన్నాయి. ఆ రోడ్స్ కూడా మరమ్మత్తు చేయడం జరిగింది. దాదాపుగా ఆ రోడ్స్ ఇప్పుడు మనకు అంత అవసరం పడకపోవచ్చు. కొన్ని వర్క్స్ మనకు రెడీగా ఉన్నాయి కాబట్టి కొన్ని ఏదైతే రోడ్ తర్వాత బారికేటింగ్ అనేది మనము బ్యాంబో బారికేటింగ్ ఉంటుంది. అది మనం దేవాలయంలో సమ్మక్క ఇప్పుడు కూడా అలాగే వాటితో చేయించాలని చెప్పి కోరడం అయింది. ఇదే కాకుండా మనకు రేకుర్తి కాకుండా కేశవపట్నము, హుజురాబాద్ ఇంపార్టెంట్ ఉంది. హుజురాబాద్ అనేది అయితే మనకు ఆర్టీఓ గారు లాస్ట్ ఇయర్ అంతా కూడా చూసుకున్నారు, ఇన్ఛార్జ్ చేశారు. ఇక్కడ కరీంనగర్లో ఆర్టీఓ కరీంనగర్ గారు అంతా కూడా చూసుకొని చేయడం జరిగింది. ఇవన్నీ వర్క్స్ కూడా చేయాల్సి ఉంది మేడం. సరే, సో నేను ఓవరాల్ చెప్పేస్తాను. మీకు చేంజింగ్ రూమ్స్ అవసరం. కొంత అబ్జర్వేషన్ ఏంటంటే లైక్ చేంజింగ్ రూమ్స్ కోసం కూడా ప్లేస్ లేక టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేయడం. ఇప్పుడు డిస్టెన్స్ సమ్మక్క సారక్క జాతర కోసం అంటే జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ టైం కొన్ని డ్యూటీస్ డెసిగ్నేట్ చేసుకోవడం జరుగుతుంది. సో అది మీరు చేయాలని నేను కోరుకుంటున్నా. సో డిఎంహెచ్ఓ గారు మీరు 108 ప్రొవైడ్ చేయాలి. అంటే ఆల్ 3 లొకేషన్స్ రేకుర్తి, హుజురాబాద్ అండ్ కేశవపట్నం ప్లస్ హెల్త్ క్యాంప్స్, బేసిక్ హెల్త్ క్యాంప్ ఖచ్చితంగా ఉండాల్సింది అక్కడ. సో డాక్టర్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అందరూ ఉండాలి. హుజురాబాద్ అండ్ కేశవపట్నం సైడ్ శానిటేషన్ స్టాఫ్ని సో 1 week ముందు నుంచి ఒక అంటే మిషన్ మోడ్లో అక్కడ క్లీన్ చేయించడం. తర్వాత అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఉంటుంది. సో బ్లీచింగ్ కానీ అన్ని సఫిషియెంట్ స్టాక్స్ తెచ్చుకొని పెట్టండి. సో ద టెంపుల్ అంటే టెంపుల్ కానీ ఆ 80 ప్రిమైసెస్ అంతా ప్లస్ క్యూ లైన్ ప్లస్ అది కూడా మీరు శానిటేషన్ ఇన్ష్యూర్ చేసుకోవాల్సిందే. దెన్